మూడు రకాలుగా నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్ ఎట్లుందో కేసీఆర్ అనే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి యొక్క కారణ జన్ముడు కాబట్టి కేసీఆర్ అంటే కొలువులు చదువులు రూపాలు. ఈ గుజరాతీ గులాంలకు అది అర్థమైతలేదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2001లో తెలంగాణ తెచ్చి తీరుతా అన్నాడు. అది సాధ్యం కాదు, అది అసాధ్యం, అది ఇంపాసిబుల్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. కాళేశ్వరాన్ని కట్టి తీరుతా అన్నారు. కాళేశ్వరం అంటే మామూలు విషయమా? 1 లక్ష కోట్లు కావాలి, అది కట్టే దమ్ము ఈ దేశంలో ఎవరికి లేదు. దేశంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ చేయలేదు. అది ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం కట్టలేరు అన్నారు. అది కట్టి తీరాడు. అతడే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దాని తర్వాత 1 లక్ష కొలువులు ఇస్తా అని చెప్పి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇదే అసెంబ్లీ సాక్షిగా ఒకే దినం 1 లక్ష కొలువులు ఇస్తా అని చెప్పాడు. అది కూడా అది కానే కాదు, కొలువులు ఇవ్వలేడు అని చెప్పారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న కొలువుల ప్రకటన 91,143 కొలువులు ఇస్తే ప్రతిపక్ష నాయకుల యొక్క దిమ్మ తిరిగి మెదడు వలిగి చిన్న మెదడు పలిగిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కడుపు మంట, కళ్ళ నుంచి రక్తం వస్తూ ఉంది. ప్రతిపక్ష నాయకులు నిన్నటి నుంచి అసలు ఉద్యోగాలు ఇవ్వలేడు, గతంలో ఇచ్చిన ఉద్యోగాలు వాస్తవం కాదు, ఈ ప్రకటన ఇచ్చినటువంటి 91,142 ఉద్యోగాలు ఇవి ఇప్పట్లో నింపరు అంటున్నారు. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాలేడని చెప్పారో ఈ కొలువుల విషయంలో కూడా ప్రతిపక్షాలు అదే విధంగా మాట్లాడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, కేసీఆర్ అంటే నేను చెప్పిన అన్ని హెడ్లైన్స్ లో కూడా రాసిరు. కేసీఆర్ అంటే కొత్త చరిత్ర రాయడం, కేసీఆర్ అంటేనే ఒక హిస్టరీ, కేసీఆర్ అంటేనే ఒక చరిత్ర. ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ ఏ పవర్, ఈజ్ నాట్ ఏ స్టార్, ఈజ్ ఏ సూపర్ స్టార్ అని చెప్పి చాలా సార్లు చెప్పినాం. అంత గొప్ప వ్యక్తి. ఈయన నిరుద్యోగ యువకుల తరఫున ఒక దేవుడుగా 91,142 ఉద్యోగాలు ఇస్తా అని చెప్తే ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి మెదడు దొబ్బి ఆయన హెడ్లైన్స్ లో ఇవాళ అన్ని పేపర్లు ఇచ్చిండు. నిరుద్యోగ యువకులారా నమ్మకండి, కేసీఆర్ మోసం చేసే పార్టీ, మోసం చేసే అలవాటు కాంగ్రెస్ కుంది. అమ్మేసే పార్టీ బీజేపీ పార్టీ, అది అమ్మకం పార్టీ ఉంది. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, బీజేపీ అంటే ఒక అమ్మకం, కాంగ్రెస్ అంటే ఒక మోసం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి నిరుద్యోగ యువకులారా నేను చెప్తా ఉన్నా, ప్రతి నియోజకవర్గంలో నా ఆర్మూర్ నియోజకవర్గంలో నేను ఉచితంగా పిల్లలకు ట్రైనింగ్ క్లాసులు పెడతా ఉన్నా. మీరందరూ అప్లై చేసుకోండి, మంచిగా చదువుకోండి. కాంగ్రెస్ వల్ల మతకుల పిచ్చిల పడకండి, వాళ్ళ ట్రాప్ లో పోకండి. వయోపరిమితి కూడా పెంచాం, బీసీలకు కూడా వయోపరిమితి పెరిగింది. కాబట్టి 44-49 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దివ్యాంగులు అయితే వారు కూడా వారి యొక్క వయోపరిమితి పెంచాం కాబట్టి బ్రహ్మాండంగా మీరు అప్లై చేసుకోండి, మీరు ఉద్యోగాలు పొందండి. కానీ ఒకవేళ ఉన్న బీజేపీ 107 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఆ డిపాజిట్ కోల్పోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరుంటే వారికి కూడా వయోపరిమితి 9-10 సంవత్సరాలు పెరిగి ఉంటుంది కాబట్టి వారు కూడా ఉద్యోగాల కోసం అప్లై చేసుకోండి. ఏబీవీపీ, ఆర్ఎస్యు, ఆర్ఎస్ఎస్ లో పనిచేసే కూడా అప్లికేషన్లు పెట్టుకోండి. కాంగ్రెస్ లోని అనుబంధ సంఘాలైన ఎన్ఎస్యుఐ పిల్లలు కూడా మీరు కూడా అప్లికేషన్లు పెట్టుకోండి. ఆర్మూర్ నియోజకవర్గంలో నేను ఉచితంగా ట్రైనింగ్ ఇస్తాం. మా ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఉద్యోగాలకు ఒక జాబ్ క్యాలెండర్ పెడతా, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయో, ఏ జోన్లలో ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయో ప్రకటించి రానున్న రోజుల్లో కూడా ఏదైనా డిపార్ట్మెంట్లో ఖాళీలు అయితే ఆ ఖాళీలను కూడా ఎట్లాంటి వివక్షత లేకుండా అవినీతి రహితంగా బ్రహ్మణ్య క్యాలెండర్ ద్వారా మేము ఉద్యోగాలను మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వబోతామని చెప్పారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా ప్రతిపక్ష నాయకులకు, మీరు ఏది కాదనుకుంటారో మేము దాన్ని సాధ్యం చేస్తాం. ఇక ప్రతిపక్షాలకు పని లేదు. నీళ్లు నిధులు నియామకాలు అని ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో, నీళ్లు కాళేశ్వరం ద్వారా నీళ్లు తీసుకొచ్చి రైతుల కన్నీళ్లు కడిగాం. కాళేశ్వరం నీళ్లతో, మిషన్ భగీరథ నీళ్లతో నల్గొండ జిల్లాలో ఏదైతే ఫ్లోరైడ్ నివారించి ఫ్లోరైడ్ బాధితుల కన్నీళ్లు కడిగాం. నిధుల వరద ద్వారా ఇవాళ దళితులకు దళిత బంధువు అయ్యాడు, మహిళలకు మహిళ బంధువు అయ్యాడు, రైతులకు రైతు బంధువు అయ్యాడు. ఇవాళ హరిత తెలంగాణ నుంచి ఉద్యోగ తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయారు. కాబట్టి ప్రతిపక్ష నాయకులకు మాట్లాడడానికి అవకాశం లేదు. మేనిఫెస్టోలో అంశాలు మిగిలి లేవు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఢిల్లీకి బానిసలుగా గులామిగిరి చేస్తూ ఢిల్లీలో బటన్, ఇలా బటన్ ఢిల్లీలో ఉంటుంది కాబట్టి ఢిల్లీ
ఢిల్లీ నాయకత్వాన్ని ఇలా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఏ విధంగా ఎదుర్కొందామని ప్రయత్నం చేస్తాను. ఈ రోజు మరికొద్ది సేపట్లో రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి. బీజేపీ పతనం మొదలైంది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. వేట మొదలైంది, ఆట మొదలైంది. రానున్న 2 రోజులలో 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపై తీసుకొచ్చి బీజేపీ వ్యతిరేక కూటమిగా మొత్తం యావత్ తెలంగాణ ప్రజలంతా ఏకతాటిపై తీసుకొచ్చి ఢిల్లీ బద్దలు కొడతాం, ఢిల్లీ కోట బద్దలు కొట్టేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే దానిలో భాగంగానే ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా తిరుగుతా ఉన్నారు. ఈ రోజు 5 రాష్ట్రాల్లో విజయ్ మాలన్న గాని ఏ టీవీలో చూసినా గానీ చాలా టఫ్ ఫైట్ ఉందని చెప్పి మరి అన్ని పత్రికలలో కథనాలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ లో కూడా బీజేపీ యొక్క సంఖ్య తగ్గుతుంది, 3 రాష్ట్రాల్లో ఇతర ప్రభుత్వాలు ఏర్పడతాయని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి కొద్ది సేపట్లో మరి జాతకం కూడా బయట పడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఏవైతే ఈ కొలువుల ప్రకటన ఉందో ఇది పూర్తిగా విద్యార్థికి, యువతకు, నిరుద్యోగ లోకానికి ఒక శుభదినం, ఒక పండుగ దినంగా మార్చి 9ని ప్రకటిస్తే రాజకీయ నిరుద్యోగులైనటువంటి బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు ఒక దుర్దినంగా దీన్ని పాటిస్తూ ఉన్నారు, ఒక బ్యాడ్ డేగా ప్రకటించుకున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.